హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిర్చి స్టైల్ క్రియేషన్. చాలా రోజులైంది నేను అసలు వీడియోస్ పోస్ట్ చేసి. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, అది వచ్చేసి మేము థాయిలాండ్ వెళ్తున్నాము. సో థాయిలాండ్ అన్నది మనకి వీసా ఫ్రీ కంట్రీ ప్రజెంట్. అందుకే మేము థాయిలాండ్కి 8 days ట్రిప్ అన్నది ప్లాన్ చేసాము. సో బెంగళూరు నుంచి బ్యాంకాక్కి మేము ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నాము. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చేసి మొత్తం మేమే ఓన్గా ఎంక్వైరీ చేసి ఫ్లైట్ టికెట్ అలాగే హోటల్ బుకింగ్స్ మొత్తం మేమే ఓన్గా చేసుకున్నాము. అలాగే మనీ కరెన్సీ విషయానికి వస్తే మనకు థాయిలాండ్లో థాయ్ బాట్ అంటారు. మన ఇండియన్ కరెన్సీ లాగానే థాయిలాండ్లో థాయ్ బాట్. మనకు ఒక్క థాయ్ బాట్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 2.6 రూపీస్ అనమాట, అంటే ₹2.60. మేము మనీ కరెన్సీ కూడా ఇక్కడే బెంగళూరులోనే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. మీకు ఎయిర్పోర్ట్లో కూడా ఎక్స్చేంజ్ ఉంటుంది, కానీ అది ఎక్కువ రేట్ ఉంటుంది. అందువల్ల మేము బయట ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అది ఎక్కడ ఏంటి అన్న డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో ఇంకా ఇమిగ్రేషన్ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీగా జరిగింది. ఎలాంటి కాంప్లికేషన్స్, ఏ ప్రాసెస్ లేకుండా ఇలా మా పాస్పోర్ట్ మీద స్టాంప్ పడింది అనమాట. సో ఇలా పాస్పోర్ట్ మీద స్టాంప్ వచ్చేస్తే మనకు క్లియర్ అయిపోయినట్లు ఇమిగ్రేషన్. సో యువర్ రెడీ టు ఫ్లై. సో మొత్తం ఇమిగ్రేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ ఏవి అడగకుండా చాలా స్మూత్గా జరిగింది ప్రాసెస్ అనమాట. సో బ్యాంకాక్ అలాగే మేము పటాయా, ఫుకెట్, ఈ 3 places వెళ్తున్నాము. టోటల్ 8 days ట్రిప్ అనమాట. ఎక్కడ బుక్ చేసుకున్నాము ఏంటి, ఫ్లైట్ వచ్చేసి మేమైతే క్లియర్ ట్రిప్లో బుక్ చేసుకున్నాను. నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ ట్రిప్కి మొత్తం ఎంత ఖర్చు అయింది అవన్నీ నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని అయితే మొత్తం చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ కదా మాది కూడా. సో చాలా డౌట్స్ ఉండేవి, ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది. కానీ చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్. ఇమిగ్రేషన్ అయితే జస్ట్ 5 minutesలో మాకు స్టాంప్ వేసి ఇచ్చారు. సో ఇంత ఈజీగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మొత్తం డీటెయిల్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఈ వీడియోలో కంపల్సరీగా ఇస్తాను. సో తప్పకుండా చూడండి. థాయిలాండ్ వెళ్ళడానికి మనకు ముఖ్యంగా ఫ్లైట్ టికెట్ అండి, రిటర్న్ టికెట్ కూడా ఉండాలి. అలాగే హోటల్ బుకింగ్స్ ఉండాలి. అలాగే TDAC అంటే థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అని, అదొక 3 days ముందు మనం ఫిల్ చేసి తీసుకోవాలి. అలాగే పర్ పర్సన్ 10,000 థాయ్ బాట్ అని కూడా అన్నారు, కానీ మాకైతే అడగలేదు. ఎందుకైనా థాయ్ కరెన్సీ తీసుకుంటే మంచిది అనమాట. అది 3 rupees అంట మన ఇండియన్ కరెన్సీ. మేమైతే 2.6కి ఎక్స్చేంజ్ చేసుకున్నాము లోకల్లో. అక్కడితో పోలిస్తే 40 పైసా ఎక్స్ట్రా అనమాట. సో ఎయిర్పోర్ట్లో ఎప్పటికైనా మనకు ఎక్కువగానే ఉంటుంది, కానీ 3 అయినా పర్వాలేదు. ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వీ కెన్ టేక్. ఇది వచ్చేసి బెంగళూరు టెర్మినల్ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ డిస్ప్లేలో మా ఫ్లైట్ ఏ టైంకి ఏ గేట్ దగ్గర అన్నది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముందుగా మనకు వచ్చేసి బ్యాక్ డ్రాప్ అనమాట. సో మనకు బ్యాక్ డ్రాప్ అన్నది మనకు 3 hours ముందే ఓపెన్ అవుతుంది. అక్కడ కూడా మాకు చూడండి TDAC ఫామ్ అలాగే మన పాస్పోర్ట్ కంపల్సరీగా వెరిఫై చేస్తారు. సో TDAC ఫామ్ మాత్రం 3 days ముందుగానే మనకు అవైలబిలిటీలో ఉంటుంది ఆన్లైన్లో. అది మనం ఖచ్చితంగా ఫిల్ చేసి క్యారీ చేయాల్సి ఉంటుంది. సో బ్యాక్ డ్రాప్ దగ్గర అవన్నీ వెరిఫికేషన్ చేశారు. తర్వాత పర్ పర్సన్ లగేజ్ మనం ఎంత అయితే బుక్ చేసుకున్నామో, మేమైతే 20 kg బుక్ చేసుకున్నాము. అది అడిషనల్ అనమాట, చెక్ ఇన్ లగేజ్. మేము చేసుకున్న బ్యాక్ డ్రాప్ అన్నది చేసేసాము. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ అయిపోయిన తర్వాత వాళ్ళే మనకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. నెక్స్ట్ మనము ఇమిగ్రేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మనకు ఇప్పుడే మాది బ్యాక్ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ మనకి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఉంది. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ దగ్గర ఎలాంటి కెమెరా వీడియో ఉన్నది అలా చేయరు, అందువల్ల నేను అక్కడ షూట్ చేయలేదు. సో అలా స్టాంప్ చూసారు కదా ఇందాక, మనకు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అయిపోతే యూఆర్ రెడీ టు ఫ్లై అని స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేసిన తర్వాత ఇంకా మనం హ్యాపీ టు ఫ్లై అనమాట. నెక్స్ట్ మనకు సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది కదా, మన లగేజ్ మొత్తము క్యాబిన్ లగేజ్ మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన గేట్ దగ్గరికి రీచ్ అవ్వాలి. సో ఇది వచ్చేసి మనకు డ్యూటీ ఫ్రీ అనమాట, మన బెంగళూరు డ్యూటీ ఫ్రీ షాప్. ఇక్కడ మనకి చాలా అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. వీటికైతే ట్యాక్స్ అన్నది తక్కువగా ఉంటుంది, అందుకే దీన్ని డ్యూటీ ఫ్రీ అంటారు. బెంగళూరు డ్యూటీ ఫ్రీ. ఎంత బాగుందో మన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సూపర్ సూపర్ సూపర్. మనం ఖచ్చితంగా 2-3 hours ముందుగానే వచ్చామంటే ఎంత బాగుందంటే బెంగళూరు ఇంటర్నేషనల్ టెర్మినల్ 2 సూపర్గా ఉంది. ఇది వచ్చేసి లాంజ్ అనమాట. మీ దగ్గర ఏదైనా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటే మనకు 2 rupeesతో అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. అలాగే మనకి ఎయిర్పోర్ట్లో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఫెసిలిటీ ఇచ్చారండి. ఇక్కడ కూడా ఫ్రీగా అనమాట, ఏ ఛార్జెస్ తీసుకోకుండా ఫ్రీగా ఆడుకోవచ్చు.
విన్నవాడు దూరం అవుతాం. సో మా థాయ్ ఎయిర్ ఏషియా ఫ్లైట్ వచ్చేసి C1 గేట్ నెంబర్ అనమాట. సో మేము ఇప్పుడు C1 గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఎస్కలేటర్. ఇలా నిలబడితే చాలు మనల్ని అదంతా కదే తీసుకెళ్తుంది అనమాట. మనం ఎక్కే ఎస్కలేటర్స్ చూస్తుంటాం కానీ ఇవి వచ్చేసి నిలబడి చూసే ఎస్కలేటర్స్ అనమాట. Thank you for your 3 hours జర్నీ తర్వాత బ్యాంకాక్కి రీచ్ అయ్యాము. ఇక్కడ బ్యాంకాక్ టైం అన్నది మనకు ఇండియన్ టైం కన్నా 1.5 hours ముందు ఉంటుంది. సో మేము 3:30కి రీచ్ అయ్యాము. కానీ ఇక్కడ బ్యాంకాక్లో 5 అయింది అర్లీ మార్నింగ్. అప్పుడే లైటింగ్ అంతా వచ్చేసింది. సో మా మొబైల్లో టైం కూడా ఆటోమేటిక్గా బ్యాంకాక్ టైం ప్రకారం చేంజ్ అయిపోయింది. విల్ గో అండ్ కలెక్ట్ ది బ్యాగేజ్ నౌ. మనం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ కూడా మనకు కరెన్సీ ఎక్స్చేంజ్ అన్నది ఉంటుంది. సో అక్కడ మేమైతే అడగలేదు కానీ మళ్ళీ ఇమిగ్రేషన్ అన్నది ఉంటుంది వాళ్ళు కంట్రీలోకి అలౌ చేయడానికి. సో అక్కడ కూడా ఇలా ఇంకో స్టాంప్ వేస్తారు. ఫస్ట్ది బెంగళూరులో వేస్తారు, ఇక్కడ వచ్చేసి థాయిలాండ్లో అనమాట. వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి మా ఇమిగ్రేషన్ అయిపోయేలోపే మా లగేజ్ అంతా రెడీగా ఉంది. సో మేము కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ మనం సిమ్ కార్డ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సిమ్ కార్డు మేము 500 బాత్కి తీసుకున్నాము, కానీ బెంగళూరులో అయితే 1000 రూపీస్కే వచ్చింది. సో 500 బాత్ మన ఇండియన్ కరెన్సీతో కంపారిజన్ చేస్తే అది ఎక్స్ట్రా అనమాట. సో అక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్ నుంచి నెక్స్ట్ బయటికి వచ్చి A1 బస్ తీసుకొని మేము మోచిట్ బస్ స్టాప్ కన్నా వచ్చామండి. సో మేము పటాయా వెళ్ళాలి, ఎందుకంటే మనకి హోటల్స్ అన్నీ మధ్యాహ్నం 2 o'clockకి చెక్ ఇన్ ఉండడం వల్ల ఫస్ట్ అందరూ జర్నీ పటాయా నుంచే స్టార్ట్ చేస్తారు. ఇదే మనకు బస్సు. సో మనకు బస్సు వచ్చేసి 140 థాయ్ బాట్ అనమాట. సో 140 థాయ్ బాట్ ఇచ్చి మేము బ్యాంకాక్ నుంచి పటాయాకి వచ్చాము. పటాయాకి వచ్చిన తర్వాత ఇలా టుక్ ఉంటాయి, టుక్ తీసుకొని నెక్స్ట్ మేము మా హోటల్ కన్నది వెళ్ళాము. ఇది మా హోటల్ మనితా బోటిక్ హోటల్. ఇది వచ్చేసి ఫ్యామిలీ హోటల్ అనమాట. చాలా బాగుంది హోటల్ అయితే. నేను సపరేట్గా హోటల్ వీడియో కూడా వేసాను, అది కావాలంటే చూడండి. సో మేము స్టే చేసిన హోటల్ రివ్యూ అన్నది చాలా బాగుంది, అందువల్లే మేము ఈ హోటల్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ లగేజ్ రూమ్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ తొందరగా వచ్చినట్లయితే మీరు లగేజ్ రూమ్లో మీ లగేజ్ పెట్టేసి తర్వాత మధ్యాహ్నం 2 o'clock వచ్చి చెక్ ఇన్ అవ్వచ్చు. కానీ మాకైతే 11 o'clockకే చెక్ ఇన్ అన్నది ఇచ్చారు వాళ్ళు. అలాగే ఈ ట్రిప్కి నేను అన్ని హోటల్ రూమ్స్ వచ్చేసి ఇక్సిగోలో బుక్ చేశానండి. ఈ హోటల్ వచ్చేసి మాకు పర్ డే 2000 రూపీస్ ఇండియన్ రూపీస్లో పడింది. నేను ఇండియాలో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాము ఇద్దరికి కలిపి. సో మేము 2 nights ఉన్నాము. 2 nightsకి నేను 4000 విత్ బ్రేక్ఫాస్ట్ అన్నది పే చేశాము. సో ఇక్సిగోలో చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి, ట్రై చేయండి. సో ఇది మా బెంగళూరు టు బ్యాంకాక్ జర్నీ అండి. నెక్స్ట్ మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము అన్నది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.